మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ అని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గిరిజన సంక్షేమ శాఖ సంస్థ చైర్మన్ కోటినాక తిరుపతి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగంలో అనేక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏసీ బ్యాగ్ సార్ బ్యాగ్ సార్ ఈ షేప్ ఉంటాను మాజీ ప్రధాని తన ఆర్థిక సంస్కరణలతోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహామేధావి, ఆర్థికవేత్త, నిజాయితీపరుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన 92వ ఏట తుది శ్వాస విడిచినారు. వారి ఆత్మశాంతి కోసం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ జీ. అలాగే సమాచార విప్లవం కూడా ఆయన తీసుకొచ్చారు. 3G 4G వల్ల మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దానికి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు, పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రారంభించింది కూడా వారు. అలాగే అంటే ఎన్నో రైతులకి 60,000 కోట్లతోని ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారే. అలాగే వారు ఎన్నో ఆర్థిక సంస్కరణలతోని సాధారణ పేద ప్రజలకు మంచి చేయడం, అలాగే ఇవాళ ఐటీ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందింది అని అంటే దానికి కూడా మన్మోహన్ సింగ్ జీ గారు తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు కూడా కారణం. వారు మీ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు. 10 ఏళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముందు వరుసలో ఉంటారు. భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఈరోజు భారతదేశానికి 2 సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది. వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తెచ్చిన ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ కనబడుతుంటాయి. వారి ఆత్మ శాంతించాలని మరొక్కసారి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఎప్పటికి కూడా వారు చేసి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లను కూడా తూచ తప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్ష శిబిరం వద్ద ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు మన్మోహన్ సింగ్ గారికి జోహార్ జోహార్ జోహార్. ఆర్థిక శాస్త్ర ఆర్థిక సంస్కర్తకు జోహార్ జోహార్. ఆయన పవిత్ర ఆత్మకు శాంతికి అందరూ ప్రార్థించండి. ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్, మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన గురించి చిన్న వివరణ. 6న జన్మించి పంజాబ్ లో జన్మించాడు. యాక్చువల్ గా అతని పుట్టిన స్థలం ప్రెసెంట్ పాకిస్తాన్ లో ఉంది. తర్వాత అతను ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో పట్టాను పొంది, ఆ తర్వాత ఆర్బీఐ చైర్మన్ గా ఉండి, ఆ తర్వాత మన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతన్ని మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఇన్వైట్ చేసి, తర్వాత పంచవర్ష ప్రణాళికల్లో మన దేశ అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గ్లోబలైజేషన్ కావచ్చు, ప్లస్ ఏ విషయాలైనా వాటన్నిటినీ కూడా ఆద్యుడు ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళ మన ఆర్థిక పరిస్థితి, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని చెప్తున్నారు. ఆ 5వ తెలివితేటలకు కావచ్చు, దేనికైనా కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి, చాలా మౌనాన్ని పాటించే వ్యక్తి, నింబడంగా ఉంటూ తను చేయాలనుకున్నది చక్కగా చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, ఎంత అత్యున్నత స్థానానికి ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అతని దగ్గర. సో 14వ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు ఉన్నాం. 13వ ప్రణాళిక మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయంలో కూడా తన ప్రధానమంత్రిగా ఉండి తన సపోర్టుని మనకు ఎక్కువ మొత్తంలో ఇచ్చినటువంటి వ్యక్తి కూడా మన్మోహన్ సింగ్ గారు. తను మన గురించి అంటే తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడకపోయినా బిల్ పాస్ చేసే విషయంలో ఏ విధంగా బిల్లు ముందుకు తీసుకెళ్లాలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ప్రధానమంత్రి. నిజంగా అతనికి ఎంత నివాళులర్పించినా తక్కువే. దేశ అభివృద్ధిని, యువతను ముందుకు తీసుకెళ్లడంలో తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, ఎంతో అభివృద్ధిని సూచిస్తున్నాయి వాళ్ళ మన భారతదేశానికి. సో అతని కోసం ఒక 2 నిమిషాలు మనందరం కూడా మౌనం పాటించి మన శిబిరంలోకి వెళ్దామని నా యొక్క. జైపూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరవలేనని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన ఘటన అన్ని వర్గాల ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మంతన లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేశారని, ప్రధానమంత్రిగా పేదల కోసం పలు సంక్షేమ పథకాల్ని అమల్లోకి తీసుకొచ్చిన మహానీయుడని, సమాచార చట్టం హక్కును అమల్లోకి తెచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున మరి మన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం మరి మనకు తీరని లోటు. మరి వారు చనిపోయినని తెలియదని భారతదేశం మరి దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మరి వారు చేసిన సేవలను తలుచుకుంటూ మరి ఆయనను ఈరోజు సందర్శిస్తున్నారు ఢిల్లీలో. మరి అదే క్రమంలో
మరి ఈరోజు మనము జైపూర్ మండల కేంద్రంలో కూడా ఆయన చిత్రపటానికి మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మరి ఆ భగవంతుడు మరి ఆ అండదండను కల్పించాలని తెలియజేస్తూ మరి భారతదేశానికి ఆయన చేసిన సేవలు చాలా గొప్ప సేవలు. మన భారతదేశానికి ఒక చాలా మేధావి కాబట్టి ఈరోజు మన భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి భారతదేశం ఈరోజు మరి అభివృద్ధిలో ప్రయాణిస్తుంది అంటే మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మరి చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ మరి అనేక ఆర్థిక సవరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణ తీసుకురావడంతోనే ఈరోజు మరి భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అదేవిధంగా మరి అట్టడుగు వర్గాల కానీ మరి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మన నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఈరోజు పేద ప్రజలు, పేద కార్మికుల కోసం, కూలీల కోసం కూడా ఆయన మరి మన ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆయన అమల్లో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాస్ కానీ ఈరోజు పల్లె ప్రజల్లో కూడా మన గ్యాస్ మీద వంటలు చేసుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి ఆ పుణ్యమే. మరి ఈరోజు మహిళలు ఆయనను ఇప్పుడు ఈరోజు ప్రతి ఇంట్లో మహిళలు కూడా ఆయన తలుచుకుంటున్నారు. అదేవిధంగా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా ఆయన సేవ మరవలేనిది. తెలంగాణ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణలో మరి పార్లమెంట్లో మరి ఫుల్ మెజార్టీ లేకున్నప్పటికీ చాకచక్యంగా మరి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు మన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు విడుచుకుంటున్నారు, స్వతంత్రంగా పాలించుకుంటున్నారంటే మరి మన్మోహన్ సింగ్ గారి పుణ్యఫలమే అని తెలియజేస్తూ, అదేవిధంగా మరి అనేక సంస్కరణలు చేసిండు. మరి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఆయన మేధావి కాబట్టి ఏ రోజు కూడా ఆయనకు పదవి కావాలని కోరుకున్న వ్యక్తి కాదు. ఆయన మేధావి తనని చూసే మరి ఆర్బీఐ గవర్నర్ కానీ 2 సార్లు ప్రధానమంత్రి కానీ కోరి తీసుకొచ్చి మరి ఆయనకు పదవులు కట్టబెట్టడం జరిగింది. కానీ ఆయన ఏనాడు కూడా పదవుల కోసం ఆశించిన వ్యక్తి కాదు, నాకు పదవులు కావాలని పోరాటం చేసిన వ్యక్తి కూడా కాదు. ఆయన 33 సంవత్సరాలు మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారంటే ఆయన ఎంత మంచి మనిషి అనేది ఇచ్చే అర్థమవుతుంది. కాబట్టి ఆయనకు మనమందరము మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరవలేవని రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ కొనియాడారు. వృద్ధాప్య సమస్యలతో మృతి చెందిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దేశాన్ని కట్టెక్కించిన మహా మేధావని కొనియాడారు. నీతి నిజాయితీతో సుపరిపాలన కొనసాగిస్తూ నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి బలమైన ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలబెట్టిన మహా గనుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు పనాసరాజు, పార్వతి, విజయ, నాయకులు శ్యామ్ గౌడ్, కట్ల రమేష్, ప్రేమ్ సాగర్, రాజయ్య, అఫ్జల్ లాడెన్, చంద్రమోహన్, రవి, సురేందర్, లింగయ్య, రాజు, సునీత తదితరులు పాల్గొన్నారు. जोहार जोहार जोहार
పితామహుడు, భారతదేశ గర్వించదగ్గ ఒక ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, ఒక ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, అదేవిధంగా దేశ ప్రధానిగా మనకు ఎనలేని సేవలు అందించి ఇవాళ మన మధ్యన లేకపోవడం మన్మోహన్ సింగ్ గారికి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘన నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే భారతదేశం 1991లో ఆర్థికంగా కుంటుపడి మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఒక వారం రోజులు కూడా దేశాన్ని నడపలేని పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశం ఓ ముద్దు బిడ్డగా ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా అతను భారతదేశాన్ని ముందుకు తీసుకురావడం చాలా గర్వించదగ్గ పరిణామం. ఎందుకంటే మూర్ఖుల మనసు రంజింపజేయడం, మూర్ఖులతో వాదించను అని చెప్పి సౌమ్యంగా ఉంటూ మౌనమే దానికి సమాధానంగా పరిష్కరించి ఎన్నో సమస్యలని పరిష్కరించి పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అదే తదనంతరం పివి నరసింహారావు తర్వాత దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించి ఇవాళ 92 సంవత్సరాల వయసులో ఇవాళ మన మధ్యన లేకపోవడం మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా దేశం, రాష్ట్రాలే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రపంచ దేశాలకి ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్కి మరొకసారి నివాళులు అర్పిస్తూ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి వర్యులు మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం, వారి ఆత్మ శాంతించాలని అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అతను చెప్పాలంటే మన దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక రాజనీతిజ్ఞుడు, అంతేకాకుండా నిజాయితీకి, మానవత్వానికి మారిపోయారు. అతని యొక్క సంస్కరణలే ఈ రోజున ముందుకు పోతున్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అతని యొక్క సంస్కరణలే ముఖ్య కారణం. ఎందుకంటున్నానంటే గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 1 లీటర్ పాలు 1000 రూపాయలు దాటింది. అట్లా మామూలు జనాభా, మన జనాభా 150 కోట్లు, మన 25% ఉన్న జనాభా శ్రీలంకది. ఇటువంటి జనాభా ఉన్నటువంటి మన దేశ పరిస్థితి ఆర్థిక సంక్షోభం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. కానీ అది ఒక సంస్కరణలు చాలా, ఎందుకంటే ఎగుమతి పరంగా మనం వేరే దేశాల నుంచి ఎగుమతి చేసినప్పుడు సుంకం పరంగా కావచ్చు, తీసుకున్న ట్యాక్స్ పరంగా కావచ్చు, దాని యొక్క సంస్కరణ కారణంగానే ఈ రోజున విదేశీకి తీసుకెళ్ళినటువంటి వారి యొక్క ధనం మళ్ళీ మన ఇండియా మీద పెట్టుబడి పెట్టడం కారణం అంటే మన్మోహన్ సింగ్ గారు. చెప్పాలంటే 2005 నుంచి మొదలు పెడితే అదే సంస్కరణ చాలా ముఖ్యమని. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మహిళల పట్ల గృహహింస చట్టం, ముఖ్యంగా గ్రామీణులు బాగుపడితేనే వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరిదంటే అది మన్మోహన్ సింగ్ గారిది. ఒక గృహహింస నిరోధ చట్టం చెప్పాలంటే దాని తర్వాత విద్య అందరికీ ఉండాలన్న ఉద్దేశంగా విద్యకు చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఆ విద్యకు చట్టం కాకుండానే ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా భూమి మినిమం ఉండాలన్న ఉద్దేశంగా భూసేకరణ తీసుకొచ్చిన చట్టం కూడా మన్మోహన్ సింగ్ గారి సవరణలో ఒక భాగం. అంతేకాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉండాలి. గుర్తింపు అంటే ఒక్కొక్క రకంగా మనకు వేరే దేశాల నుంచి వలస వస్తున్నారు. ఇదాన్ని అరికట్టాలంటే ఆధార్ కార్డు అనేది అటువంటి తీసుకొచ్చిన ఘనత కూడా సవరణ కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఇటువంటి సవరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మనందరిలో లేకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నారో సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో పత్తి రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్థానిక వరలక్ష్మి కాటన్ మిల్లులో పత్తికి సరైన మద్దతు ధర లభించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పత్తి లోడు వాహనాల్ని రోడ్డుపై నిలిపి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పత్తికి మద్దతు ధర ₹7,521 కంటే ₹100 తక్కువ చేసి రైతుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాటన్ మిల్లు యాజమాన్యం మరియు సిపిఓ కుమ్మక్కై రైతుల నుంచి అడ్డగోలుగా ముంచుతున్నారని ఆరోపించారు. తిండి తిప్పలు మాని పత్తి వాహనాలతో కేంద్రాల వద్ద 2 రోజులు ఎదురు చూస్తున్నామని రైతులు వాపోయారు. సిపిఐ అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరని రైతులకి చెల్లించాలని డిమాండ్ చేశారు.
डेढ़ महीना हो गया, एक महीना हो गया नहीं, 15 दिन को ऐसा है सब जगह। फर्स्ट क्रॉप भी नहीं हुआ ना साहब, फर्स्ट क्रॉप भी नहीं हुआ ना, सब जगह चालू है। अच्छा मैं इसमें आपको ये कोऑपरेट कर सकता हूँ भाई, तो अभी 2-4 दिन आपको ऊपर के रेट देता था, ये कराता। हाँ आपको नीचे नहीं ले जाता, जो रेट उसमें भी 7,000 आपको ऊपर के रेट देता है, उसमें कुछ क्वालिटी ये ले लो मेरे से। ड्राइवर तो इधर का रहता ना, ऐसा कुछ नहीं। फर्स्ट ड्राइवर तो इधर का रहता, आधार कार्ड चली పెట్టేసి బోర్డు పెట్టేసి వాళ్ళు మాత్రం पहले से रेट क्या आएगा, बोर्ड लगाए दो ले लो। जो रेट चल रहा है मैं बोल तो सुनो, आज का रेट क्या है को लगा, आज का रेट 7,000 चल रहा है। मैं अभी क्या है 7,500 సెలవులే ఉన్నాయి। तुम्हाला काय म्हटलं होतं, गाडी उभी ठेवा म्हटलं, भरू नका म्हटलं, तुम्ही कशाला काढून बाहेर तिथे गोडाऊन खाली नाही राव, तुम्ही पुन्हा परेशान करता साहेब, कागद कधी येणार సార్ ఈరోజు నిన్నటి రేట్లు ఉన్నదని మేము బంధాలు చెప్పుకొని మార్కెట్కి తీసుకొచ్చినాం సార్. సడన్గా వాళ్ళు 100 రూపాయలు దిగిందని చెప్పి మాకు రైతులకు మద్దతు ధర కావాలని మేము రోడ్డు మీద బైఠాయించాం. వేసి మిల్లులను అడిగితే వాళ్ళు సిబిఓ అడగాలన్నాక మేము రోడ్డు మీద ధర చేస్తాం సార్. సడన్గా రేటు తీస్తే మేము రైతులు పెట్టాం సార్. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. 100 రూపాయలు దిగి సార్, సుమారు 100 రూపాయలు దిగినందుకు మేము రైతులందరూ ధర చేస్తున్నాం సార్ రోడ్డు మీద. రైతుల దగ్గర ఉన్న ఫస్ట్ క్వాలిటీ పత్తే ఉడవక ముందు గవర్నమెంట్ ఉచిత సలహాలతోటి రైతు నష్టం చేసే పొజిషన్లో ఉన్నది కాబట్టి రైతుకు న్యాయం జరిగేదాకా ఈ రోడ్డు మీద నుంచి లేచేదే లేదు. మా ప్రాణాలు పోయినా మానే కానీ రైతులకు న్యాయం జరిగేదాకా రోడ్డు మీద లేవమని ప్రకటిస్తున్నాం.
మద్దతు ధర 100% ప్రకటించాలి. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ పత్తి ఉడవలేదు, ఉడవకముందే సెకండ్ క్వాలిటీ అని రైతులను వేధిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి స్పందించి మాకు న్యాయం చేయాలని ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఇంకా ఉడవలేదు రైతుల దగ్గర. ఇప్పుడు భీమదేవుడికి మహాపుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా రావునూరు గ్రామవాసి ఆత్రం భీమరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో అమావాస్య వరకు తెలంగాణ భారతదేశ ప్రజలు పూజారులు భక్తులు డిసెంబర్ నెల మొదలుకొని సర్టిని ఎలా అంటూ సకల జనాలు భక్తులు చిన్నారులు పెద్దవాళ్లు కలిసికట్టుగా కాలినడకతో సర్వశక్తి విగ్రహాలు మా ఆరాధ్య దైవములు మహాభారతం కొంత భీమ పాండవరాజు వంశస్థుల భాగం మన సంస్కృతి సాంప్రదాయాలతో డోలు తుడుం వంచను పేర్లతో ఆటలాడుతూ పాటలు పాడుతూ రాజా గాజాలతో గంగాజలం పాలాభిషేకం పుణ్యక్షేత్ర పూజలో భీమాతో హనుమాన్ కృష్ణ అవతార్ నాగపోచమ్మలు తదితర సర్వశక్తి విగ్రహాలకి గంగాజలం పాలాభిషేకం పూజలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కులం సాంస్కృతిక సాంప్రదాయాలు కులం సంఘం నూతన ఉపాధ్యక్షుడు భీమరావు మాట్లాడుతూ భీముదేవుని యొక్క మహాపూజ పుణ్యక్షేత్ర కార్యక్రమంలో భాగంగా మేంకి బుద్ధి బద్ది సంస్కృతి సాంప్రదాయాలు కలియుగంలో పుట్టినప్పటి నుండి మన ఆదిమ కులం జనజాగృతి కులం సమాజం 1000 దశాబ్దాల వారీగా సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవాలన్నారు. పుట్టలో ఉన్న పాము భూమి ఆకాశంలో ఉన్న పాము భూమి ఆకాశంలో ఉన్న సర్వశక్తి దైవాలను యువత కులం జన జాగృతి సమాజాన్ని ప్రపంచ భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాల్ని చూపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రం చిన్ను కొట్నాక రాజు ఆత్రం అనిగా టేకం పగ్గుబాయి తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి తెలియజేస్తూ మా కులం జనజాగృతి సమాజం సంస్కృతి సంప్రదాయాలు అస్తిత్వం కాపాడుకోవడం కోసం గంగా స్నానం చేసి వచ్చిన వెంటనే మహాపూజ కార్యక్రమంలో సకల జన భక్తులు పూజారులు నైవేద్యాలు పెసరపప్పు గారెలు మినప్పప్పు బూరెలు లాంటి నైవేద్యాల్ని సమర్పించి వచ్చే తరాలకి మంచి రోజులు తేవాలని పూజారులు భక్తులు పూజలు భీముని దేవునికి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి 4 జిల్లాల వాసులు తరలి రావడం జరిగింది. మండలాలు గ్రామాలు భారీగా తరలి వచ్చిన భక్తులు ఆత్రం గోవిందరావు టేకం కట్టి మడవి గంగు తదితరులు పాల్గొని విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ಆಟಪಾಠ ತೋತೆ ದೊಡಲಾರ ಅವ್ರಂಗಿಂಟ ಡೋಲ್ಕುಲಿನ್ನೆ ಕಾತೋತೆ ವಂಸುಲಿನ್ನೆ ಕಾತೋತೆ ಅವ್ರೇನಂ ಕೊಲವಾರಿ ಸರಿಸಾ ಇದಕ್ಕೋದು నిండు కొలవ దొడ ముడకదిదింది కాబట్టి మరి అనంగి అవుతు పోనంకి నిడే కట్ల పట్లకి రొట్టకిన తాంది సారీ కట్టడాకరికిన ఏ విధంగా పూంజ ఇదర్సారిన కదికిన ఆ గొట్టెక్కిన కొన్ని వేర్సత్వం దొడలారా అదేవిధంగా సూపర్కి నంచాన్ మరి ఏ విధంగా ఏనంగి జరుగుతున్నా ఇంతే దేవుళ్ళు ఎత్తిగో కోసుతున్నా ఇంతే మంది పోరకను కాపాడుకోరే కదా అందుకిన చాలా దొడను మనకు కాబట్టి వెళ్ళినాడు కానీ అనంగా ఇంకొక ಕಟ್ಟಡಕ್ಕೂ ವೀಳ್ನ ತಾನೇ ಏನಂಗೆ ನಂಗೆ ಪೂಜೆ ಕಲ್ಸಾನೆ ಏನಂಗೆ ಪೂಜೆ ಕತ್ತೀರಿ ನಂಗೆ ದೊಡಾನೆ ಊರ ದೊಡ ಆಗಿನ ಸಿನ್ನಾಗಿನ ಸೊ ನಾಲ್ಕು ಮೂಲಿ ಕೊಡ್ತೀರಾ ತೋದೋಡ್ತೀರಾ ನಿನಗೆ ವಿಚಾರ ಅಂಪೋದೆ ಅವ್ನು ವಿಚಾರಿಂಚ ತುಂಬಿಸ ದೊಡ್ಡ ಕಾತೋತೆ ನೆಂಡದ ಅದ ನೆಂಡನ್ನು ಕಾಪಾಡಕವ್ಯ ನೆಂಡ ನಾನಿಂತೆ ಮತ್ತೊಮ್ಮಿಂತೆ ఒక అవకాశం ఒక దేవుడికి బుద్ధి ನನಗೆ ಇರ್ತವೆ అవకాశం ತಾನಿಂತೆ ಕನ್ಯಾ ನಡಿಪೆ ತರ್ಕೋ ಅಮ್ಮಡಿ ಬಾಂಗಿ ಊರಂದಾಂಡಿ మన కిర్తన్ ఆ గొట్టి ప్రకారం లాగి మనం లాగి మచ్చట సోబనడు మొక్కు సోబనడు నేడు గొట్టిగా ఊర దండకి వంకిన లొంగిన రామి సోబనడు కౌస సోబనడు జాంబోతం వాడుకుంటా నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.